ఎదలోతుల్లో నా ఎదలోతుల్లో నీ బొమ్మే గీసుకున్న నమ్మలేవుగా మది మాటుల్లో నా మది మాటుల్లో నీ పేరే పలుకుతున్నా ఎందుకో తెగా దిగ్గున దగ్గరికి వచ్చే మనసు లేదులే దేవుడే కలుపుతాడని ఎదురు చూస్తనే మాటలే కలుపుతూ నీ మనసు గెలువలేనులే మనసు నిండుగా నేను నింపుకున్ననే ఏ అందమైన బొమ్మ నా మనసులో మాట నీకే చెప్పకుండా దూరంగానే ఉంటా. బాగా పాడుతున్నావు. చాలా అంటే బుల్లెట్ లక్ష్మణ్ అనే పాటలు తప్ప ఇంకేం రావా? బుల్లెట్ బండి వస్తాయా? ఇంకెవరు ఎక్కువ బాగా వింటావు? మమతక్క కూడా బాగుంటాయి. న్యాయము ఏడుందిరా. కవిత మంచిగా రైతుల పాటలు, లక్ష్మణ పాట బాగా పాడావు. లక్ష్మణ్ ఒక పాట రాశారు అంటే అన్ని చాలా రాసిండ్రు. ఒక పాట బాగా రాస్తుంది. అది ఎట్లా అంటే మామూలుగా అన్న లవ్ ఫెయిల్యూర్ ఇది కాకుండా ఒక భారత సైనికుడి మీద రాసిండు. భారత సైనికుడి మీద భార్య పడే వేదన ఉంటది కదా, సో ఆ వేదన మీద ఒక పాట రాసిండు. సో ఆ పాట నీకు వచ్చాక ఒక్కసారి. కన్నీరైన ఆశలతో నేనే బ్రతుకుతున్నా, నువ్వు సల్లంగా ఇంటికి రావాలి అని దేవుణ్ణి మొక్కుతున్నా. ఆ ఎండ వానల్లో జంతు అరణ్యంలో ఏ చెట్ల కిందున్నావో నీ పేగులు పాటలు పాడుతున్నావా నిన్నావో లేదోరో. నిన్ను కన్న వాళ్ళ కన్నులు నీ కోసం ఎదురు చూపులు, నువ్వు కన్న వాళ్ళ కన్నులు నువ్వు కన్న వాళ్ళ ఆశలు నీ మీద పెంచుకున్నారు. ఆ యుద్ధాలను ఉన్నవో నీ నుద్దని వేస్తున్నాను. ఏ చేదు కబురింటానో ఆ కబురు వింటేనే బ్రతుకుంటాను. ఓ భారత సైనికుడా నా భారము నీ మీదరా, నీ భార్యను నేనున్నరా జర నా మీద ధ్యాసించరా. కన్నీరైన ఆశలతో నేనే బ్రతుకుతున్నా, నువ్వు సల్లంగా ఇంటికి రావాలి అని దేవుణ్ణి మొక్కుతున్నా. సూపర్, మస్తు పాడుతున్నావు అన్న. అది పాట కూడా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు నిజంగా ఏ పాట రాయాలన్నా అసలు అందుకనే లక్ష్మణ్ అన్న బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న పాట వచ్చిందంటే ప్రేక్షకులు కోటి కళ్ళతో ఎదురు చూస్తారు. సో అంటే ఆ పాటలు అంత మాధుర్యం, అంత అర్థవంతమైన పదాలు అంత బాగుంటది కాబట్టి అట్లా ఎదురు చూస్తారు. సో అదే విధంగా నువ్వు పాడినావు. సూపర్, చాలా బాగా పాడినావు. ఇంకా ఏం పాటలు పట్టుకొచ్చినావు మరి? రైతుల పాటలు పాడతావా? ఇంకా మళ్ళీ జానపద పాటలు ఏమన్నా వస్తాయా? మంగ్లీ యొక్క పాడింది ఒకటి, నేల మీద. నేల మీద నటిడి పోయి నేల పల్లె రైతు అంటే సో పాడేసి. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదరని దండాలమ్మా అమ్మా మానేలమ్మా. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదరని దండాలమ్మా అమ్మా మానేలమ్మా. మట్టిని ముద్దాడుకుందాం, మట్టిని కాపాడుకుందాం, మట్టి పరిమళాల గంధం రేపటి తరాల చరితకు అందం. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదరని దండాలమ్మా అమ్మా మానేలమ్మా. బాగుంది పాట. ఇంకా వాడచ్చుగా? ఇంకా వస్తుందా? సో మంగళేక పాటలు కూడా బాగా వింటావు అన్నట్టయితే మొత్తానికి. ఇప్పుడు ఖాళీగానే ఉన్నావా? ఇప్పుడు ఏమన్నా? జస్ట్ ఖాళీగానే ఉన్నా. వ్యవసాయం ఏదో ఛానల్ లో కూడా పాటలు యూట్యూబ్ లో బాగా వాడి పెడతాడు. ఇన్స్టానా? ఇన్స్టా ఒకటి, యూట్యూబ్ కూడా పెట్టుకున్నా చిన్న ఛానల్. నువ్వే పెట్టుకున్నా? పెట్టిరా? నేనే పెట్టుకున్నా. గ్రేటే. ఎప్పటికప్పుడు రోజు పాడి పెడతావా? ఎట్లా అన్నట్టు అంటే పాడాలి అనుకున్నప్పుడు పాడి పెట్టేస్తా. ఇక నాకు ఫ్రీ టైం ఉంటేనే వాడతా, ఫ్రీ టైం లేకపోతే పని ఉంటది కదా పాడేటప్పుడు భార్య దగ్గర పోతే కూడా పని చేసుకుంటా, పని చేసేసుకుని అట్లా పాడుతా. ఇంకా ఎక్కువ వ్యూస్ అవుతాయి కదా అట్లా వాడితే. ఎంత ఉన్నారు సబ్స్క్రైబర్స్? నాకు యూట్యూబ్ లో మనం రీసెంట్ గా చేశాను కాబట్టి 65 అట్లా ఉన్నారు. ఇన్స్టాలో 1088 ఉన్నారు. ఓకే, నైస్. ఈ మధ్యలో జర్నీ స్టార్ట్ చేసిన అన్నట్టు యూట్యూబ్. సో వెరీ గుడ్. ఇంకా అంటే జనాలు కూడా ఇప్పుడున్న జనాలు ఎట్లా అంటే వ్యవసాయం చేసుకుంటా
మంచిగా పనులు చేసుకుంటా, ఆ పనుల వీడియోలు కానీ అక్కడ చేసుకుంటూ పని చేసుకుంటూ పాటలు పాడినా కానీ బాగా ఆదరిస్తున్నారు ఇప్పుడు. ఈ మధ్యలో చాలా అంటే చాలా ఎక్కువ రైతులని, ఆ రైతు బిడ్డల్ని ఎక్కువ ఆదరిస్తున్నారు. అవునక్క. సో అంటే ఆ ఉద్దేశంతో ఏమన్నా పెట్టినావా? అంటే అంటే వ్యూస్ వెళ్ళాలి బాగా అన్నట్టుగా అట్లాంటి ఏం పెట్టలేదు. లేదు, జస్ట్ పాడుకుంటూ నార్మల్ గా పెట్టేసుకున్నా అంతే తప్ప గానీ చూసి వాళ్ళ ఇష్టమే ఉంటది కదా అట్లా అంతే తప్ప గానీ నా చూడండి అదే అని చెప్పేసి ఏం పెట్టలేదు. ఇంకా ఇంకోటి ఈ మధ్యలో సీన్ అన్న అది సీనయ్య పాట ఇది ఉంటుంది పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే, అది మిట్టపల్లి సురేందర్ అన్న వాళ్ళ పాట వస్తుంది. మిట్టపల్లి సురేందర్ అన్న. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. పాడు, బాగుంది పాడు. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. బ్రతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదపలేనంటది. ఇన్ని బంధాలు వీడి తల్లిని విడిసి ఎట్లా వెళ్ళనమ్మా నేను, నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. ఎట్టు చుట్టూ తిరిగి చక్కర్లు కొట్టి కొట్టి మళ్ళీ పల్లె రైతు. సో మొత్తానికైతే పల్లె పాటలు, మంచిగా రైతుల పాటలు, ఇంకా తప్పితే బుల్లెట్ లక్ష్మణ్ అన్న పాట తప్ప ఇంకా మళ్ళా వేరే వస్తాయి. ఇంకా ఇది ఒకటి ఆ అన్న పేరు వస్తలేదు కానీ, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేటోడా, మనిషి నా ఒంటిని తాకేటోడా, వాని మనుగడను సాధించువాడా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. చంపొద్దురా నన్ను చంపొద్దురా, మీ బ్రతుకులను చీకట్లో నింపొద్దురా. సూపర్, మంచి మెసేజ్ సాంగ్ చెప్పినాగా మళ్ళీ. పచ్చని పైరు. నెక్స్ట్ ఇంకేం పాట పాడుతున్నావు? నెక్స్ట్ ఏంటంటే మీ పేరు మీద ఒక పాట పాడతాను. ముసి ముసి నవ్వులు ముత్తేలు గురువంగా ముద్దు గుమ్మ, నిన్ను చూసి మురిసిపోతి మంజుల, నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోనే నీడైతినే. మంజుల నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడైతినే. కొండ కోనలలో వాగు వంకళ్ళలో సేను సిలకళ్ళలో సిలక వాలిపోయినట్టు మంజుల నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడైతినే. సూపర్ వాడిన మీ ఆయన విన్నాడు అనుకో. సో మీ ఆయన చాలా కష్టపడి పొద్దున్నే తీసుకొని వచ్చినావు కదా, సో మీ ఆయన పాటలు పాడుతుంటే ఎట్లా సపోర్ట్ చేస్తాడు? తను నిజంగా తన సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అవునా? నీకు రావాలని లేదు ఇష్టం అంటే నాకు ఉంది, కాకపోతే గానీ తను తీసుకురావడం, తను ఒప్పుకోవడం అంటే కొంచెం గ్రేటే కదా. ఎందుకంటే ఓకే మీకు ఈ ఫీల్డ్ అట్లా వెళ్ళాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా, వెళ్ళనిలే అని సపోర్ట్ చేయడం అయితే ఫుల్ సపోర్ట్ ఉంది తనది నాకు. అవును, అందుకని పొద్దున్నే పాపం ఇక్కడ బండి తీసుకొని ఒక 3 hours బైక్ జర్నీ తోటి తీసుకొని వచ్చిందంటే గ్రేట్. 3 కాదు 4 hours. 4 hours. జోకు